రేయ్ ఇంకో సిగరెట్ ఉందా? రేయ్ ఇక్కడ కూర్చొని పెట్టెలు సిగరెట్లు కాలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదురా. వెళ్ళి తనతో మాట్లాడి సారీ చెప్పి కన్విన్స్ చెయ్యి. సారీయా? ఇప్పుడు గురించి చెప్పాక నన్ను సారీ చెప్పమంటావేంట్రా? తను మా అమ్మకి నచ్చాలనుకోవడం, తనకు బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదు అనుకోవడం తప్ప? కానీ తను తప్ప రైటా చెప్పు. కరెక్టేరా. మరి పెద్దానికి తన డెసిషన్ ఉండాలి, తన ఒపీనియన్ ఉండాలి అనుకుంటుందేంటి? కొన్ని విషయాలు ఆడికి తెలుసు, ఆడు చూసుకుంటాడు, వదిలేచ్చు కదా. ఐస్ క్రీమ్ తినడానికి రాలేదు, టీ తాగుతూ మాట్లాడలేదు, వంట చేస్తే పొగట్లేదు. ఈ టైంలో ఇవే ఇంపార్టెంట్. సరేరా సారీ చెప్పకు, కనీసం ఇదే తనతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం చేసుకునే మైండ్ సెట్లో తను లేదు. ఇలాంటి విషయాల్లో నేనే కరెక్ట్ అని తనకు తెలుసు. 2 రోజులు వదిలేస్తే తనే వచ్చి సారీ చెప్పి మాట్లాడుతుంది. ఇలాంటి ఆల్రెడీ జరిగేలే, లైట్ తీసుకో. ఒకవేళ తను రాకపోతే, తను నీలాగే మొండిగా బిహేవ్ చేస్తే? ఈ గొడవ వల్ల మేఘకు నాపై కోపం పెరుగుండొచ్చు, కానీ ప్రేమ రెస్పెక్ట్ తగ్గుండవు. నీ ఇష్టం. నిన్న నేను ఝాన్సీ ఆంటీ కవిత ఆంటీని కలవడానికి వెళ్ళామే. ఆంటీ ఎలా ఉన్నారు? ఆంటీ బానే ఉన్నారు. మొన్న గౌతమ్కి సంబంధం వచ్చింది చూడు, ఆ సంబంధం తెచ్చింది కవిత ఆంటీనే అంట. ఓ, దాని గురించి మాట్లాడడానికే వెళ్ళాము. కవిత ఆంటీ ఏమో మన గౌతమ్కి ఇంకా మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని కూడా చెప్పింది. ఎన్ని సంబంధాలు వస్తే ఏంటిమా, చేసుకోవాల్సింది ఒక్కళ్ళనే కదా. అయినా వాళ్ళు తనలో ఏం చూసారని అన్ని సంబంధాలు రావడానికి? మన గౌతమ్కేంటే అందం ఉంది, చదువు ఉంది, పైగా స్టార్టప్ కంపెనీ కూడా పెడుతున్నాడు. స్టార్టప్ పెట్టాలనుకుంటున్నాడు, కానీ ఇంకా పెట్టలేదు. స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కదే. ఈయనకున్న మొండితనానికి, ఆ పొగరికి 6 నెలలు కాదు కదా, 6 ఏళ్ళైనా ఆ స్టార్టప్ అవ్వదు. అయినా తను నమ్మిందే కరెక్ట్, తెలిసిందే నిజం అనే మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే తప్ప స్టార్టప్ కానీ మనుషులు కానీ ఆయన దగ్గర ఉండరు. ఏయ్, ఎందుకు అంత నెగిటివ్గా మాట్లాడుతున్నావు? నెగిటివ్ ఏం లేదు మా, నువ్వే కదా ఏదో పెద్ద ఎలివేషన్ ఇస్తున్నావు. తనకొచ్చే సంబంధాలన్నీ తను ఎన్ఆర్ఐ అవ్వడం వల్ల, లేకపోతే వాళ్ళకి ఆస్తి ఉండడం వల్ల చూసి వస్తున్నారే తప్ప తనకున్న క్యారెక్టర్ని చూసో, లేకపోతే తనేదో సాధించాడనో కాదు అని చెప్తున్నా, అంతే. ఎందుకే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అయినా గౌతమ్ నీకు క్లోజే కదా, అలా మాట్లాడకూడదు, నువ్వు తప్పు. క్లోజా? 2 మనుషులు కనీసం ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోవాలంటే అంతో ఇంతో వాళ్ళ మైండ్ సెట్ కలవాలి. మా ఇద్దరి మైండ్ సెట్ మేము క్లోజ్ అవ్వడానికి కాదు కదా, కనీసం ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా కలవవు. ఆపుతావా? ఈ మధ్య ఎందుకే నీకు నోరు అలా లిగుస్తుంది? అయినా ఉన్న చెప్తే ఎందుకమ్మా అంత సీరియస్ అవుతావు? అరే ఇక్కడే టీ హబ్ దగ్గర ఉన్నారా? మన చెప్పా కదా ఒక ఐడియా వ్యాలిడేషన్కి మన అప్లికేషన్ పెట్టాను. రివ్యూ ఇచ్చారా? బేసికల్లీ వీళ్ళు మార్కెట్లో మన ప్రొడక్ట్కున్న స్కోప్ని క్యాల్కులేట్ చేస్తున్నారా. అదే వాళ్ళు అనుకున్నంత రేంజ్కి లేదు. ఇది మోర్ ఆఫ్ ఎసెన్షియల్గా కాకుండా లగ్జరీలా చూస్తున్నారా. సో అంత మార్కెట్ లేదని కన్క్లూడ్ చేసేసారు. రే ఇది జస్ట్ రివ్యూ కోసం వచ్చాను, నువ్వేమో అంత కంగారు పడుకు. మన ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని మనం ట్రై చేద్దాంలే. సరే, నేను ఇంటి దగ్గరికి వచ్చి ఫ్రెష్ అని దగ్గరికి వస్తా. ఏరా, ఆర్యాని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయడానికి రమ్మన్నావా, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోనా? ఏనానా అంత డల్గా ఉన్నావు, ఏమైంది? నాకు ఇక్కడ నచ్చట్లేదమ్మా. ఇక్కడ నచ్చట్లేదా అంటే ఏంటి? అర్థం కాలా. హైదరాబాద్, ఈ ఇల్లు, నా స్టార్టప్ ఏది నచ్చట్లేదమ్మా. నేను కూడా ఇదో పాటు వైజాగ్ వచ్చానా. వైజాగా? అదేంటి నాన్నా, స్టార్టప్ కొంచెం లేట్ అయినా పక్కా అవుతుందమ్మా అని మొన్నేగా అన్నావు. ఒక విషయం కష్టమైనా ఖచ్చితంగా జరుగుతుందని నమ్మితే దాన్ని పట్టుదల అంటారు. అదే విషయం జరగదని తెలిసాక కూడా వదలకపోతే మూర్ఖత్వమే కదమ్మా అంటారు. కరెక్టేరా, కానీ ఇక్కడ ఆర్య ఉన్నాడు, రేవత ఆంటీ మేఘా కూడా క్లోజ్ అయ్యారు. కొంచెం గట్టిగా ట్రై వాళ్ళు కూడా చేస్తే. అనుకోవాలి కదమ్మా.
అయినా నా ఇంటికి నేను రావడానికి పర్మిషన్ కావాలా? చచ్చా ఏం మాట్లాడుతున్నావురా? సరే సరే నీ ఇష్టం. చెప్పమ్మా. అదేనే ఝాన్సీ అంటే వాళ్ళు ఊరెళ్తున్నారు, నువ్వేనా ఇంటికి వస్తావా? లేదు, కొంచెం వర్క్ ఉందిలే. అయినా ఝాన్సీ ఆంటీ వాళ్ళు ఏంటి? ఆంటీ ఒక్కతే కదా. లేదే, గౌతమ్ కూడా వెళ్ళిపోతున్నాడు. అదేంటి సడన్గా? ఏమోనే, ఇక్కడ స్టార్టప్ వర్క్ అవ్వట్లేదనుకుంటా, అందుకే వెళ్ళిపోతున్నారు. ఆ ఝాన్సీ వస్తున్నానే, ఉంటానే. ఏమైందే, అంతా ఓకేనా? గౌతమ్ వైజాగ్ వెళ్ళిపోతున్నాడంట. అదేంటి సడన్ గా? మొన్న నైట్ జరిగిన దాని గురించేనా? అన్నిసార్లు కాల్ వస్తుంది, పోనీ లిఫ్ట్ చేయరా? అంత ఇంపార్టెంట్ ఏం కాదులే అమ్మా. ఏవి మనసులో పెట్టుకోకరా, Bye అండి. సరదాగా అన్నాను. టేక్ కేర్ నాన్నా. సారీరా, రేయ్ రైట్ రా. వస్తాను. బాయ్. బాయ్ రా. నీ తప్పుందని నీకు తెలిసినప్పుడు వెళ్ళి సారీ చెప్పి సార్ట్ చేసుకోవచ్చు కదా, అయిపోద్ది. ఏంటి సార్ట్ చేసుకునేది? అయినా నేను గిల్ట్ ఫీల్ అయ్యేది ఏదో నోరు జారి వాడి స్టార్టప్ గురించి వాగాననే తప్ప మా ఇద్దరి మధ్య జరిగిన రిలేషన్ గొడవ గురించి అయితే నాకు ఇంత కూడా గిల్ట్ లేదు. అందులో మొత్తం వాడి తప్పే ఉంది. సరేనే, అట్లీస్ట్ ఈ రోజు నువ్వు పొద్దునన్న మాటలకైనా వెళ్ళి సారీ చెప్పొచ్చు కదా. నేనెందుకే చెప్పాలి? ఫస్ట్ వాడినే వచ్చి మా ఇద్దరి మధ్య జరిగిన గొడవని సార్ట్ చేసుకొని అప్పుడు చెప్తా దీనికి సారీ. నిజంగా నువ్వంటే ఇష్టం ఉన్నా కూడా నువ్వు అన్న మాటలకి వాడు ఎలా వచ్చి మాట్లాడతాడే? హలో, నేనేం వాడి స్టార్టప్ గురించి తప్పుగా మాట్లాడలేదు. దట్ వాస్ ద బిటర్ ట్రూత్. కాకపోతే కొంచెం హార్ష్గా చెప్పాను. అది వాడు అర్థం చేసుకుంటే సరే సరే. లేదు, నేను అన్న ఆ మాటే పట్టుకున్నాను వదిలేస్తా అంటే ఓకే, లెట్ హిమ్ గో. లెట్ హిమ్ గోనా? సిచ్యువేషన్స్ అన్నీ మన కంట్రోల్లోనే ఉన్నప్పుడు అన్నీ ఇలానే గ్రాంటెడ్గా తీసుకుంటాం. వస్తున్నా. నువ్వా? ఈ టైంలో ఒకదాని మీదకి వచ్చావే? చెప్పుంటే బస్ స్టాండ్కి వచ్చావనుగా. అంత అవసరం లేదండి, గౌతమ్ కూడా వచ్చాడు. గౌతమ్ కూడా వచ్చాడా? ఎరా, హోమ్ సిక్కా లేకపోతే పర్మనెంట్గా వచ్చేసావా? ఏమైందిరా, అంతా ఓకే కదా? అబ్బబ్బా, రాగానే ఏంటండి మీ క్వశ్చన్లు? రేయ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవరా. అది కాదే. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఏమో అండి, నాకు కూడా తెలియదు. వాడి మూడ్ అస్సలు బాలేదు. సడన్ గా వచ్చేస్తా అన్నాడు. బహుశా స్టార్టప్ గురించి అనుకుంటా. రే గౌతమ్, వెళ్ళేటప్పుడు స్వీట్ బాక్స్ ఫుల్గా ఉండింది. ఇప్పుడేమో 2 స్వీట్స్ ఉన్నాయి. అవునా? అరే గౌతమ్, ఊరు నుంచి రాగానే స్వీట్ బాక్స్ మొత్తం తినేయడమేనా? జోక్స్ ఆపుతారా? షుగర్ పెట్టుకొని ఇలా స్వీట్స్ తింటుంటే ఇంకేమైనా ఉందా? నేను లేనప్పుడు కనీసం మెడిసిన్స్ అయినా కరెక్ట్గా వేసుకున్నారా లేదా? అబ్బా, వేసుకున్నాలేవే. రే గౌతమ్, నువ్వు మాత్రం మీ అమ్మలా ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే అమ్మాయిని మాత్రం అస్సలు పెళ్లి చేసుకోవద్దు. ఆహా, అలా అయితే మొన్న పెళ్లి చూపులకి మీరే రావాల్సింది. ఆ అమ్మాయి నాలాంటిదో లేక నాకన్నా మంచిదో తెలిసేది. తెలుసుకోవడానికి మనమెవరమే, అంతా పిల్లలు ఇష్టం. అయినా వీడు మాట్లాడే ఉంటాడుగా. ఎరా, ఏమంటుంది మనజ్ఞ? నచ్చిందే? అయినా మీ ఇద్దరికింత ముందే పరిచయం ఉందిగా. పరిచయం ఉంది కానీ ఏమోనన్నా, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏం చెప్పలేకపోతున్నాను. వాళ్ళ ఫ్యామిలీకైతే నువ్వు బాగా నచ్చావురా. చూడు మరి ఒకసారి ఆలోచించు. ఫ్యామిలీ కూడా నచ్చితే సరిపోద్దా అమ్మా? అమ్మాయికి కూడా నచ్చాలి కదా. నా కెరీర్ ఇంకా సెట్ కాలేదు.
నా స్టార్టప్ గురించి కూడా నేను నీకు నిన్నే చెప్పాను. ఆ అమ్మాయిని ఎలా ఫేస్ చేయాలి? నీకు లేకపోయినా ఆ అమ్మాయి అయితే ఫుల్ క్లారిటీతో ఉందిరా. పొద్దున నీ స్టార్టప్ టాపిక్ రాగానే ఎంత పాజిటివ్గా రియాక్ట్ అయిందో తెలుసా? పాజిటివ్గానా? అవునండి. గౌతమ్ అంత మంచి జాబ్ వదిలేసి ఈ స్టెప్ తీసుకోవడం చాలా బోల్డ్ డెసిషన్. వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అనిందిరా. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ గౌతమ్. ఏమోనమ్మా, ఇప్పుడు వేరే బిజినెస్ చూద్దాం అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఆల్టర్నేటివ్ ప్లాన్ అని. దాని గురించి కూడా అమ్మాయితో మాట్లాడానురా. దానికి రివర్స్గా తనేమనిందో తెలుసా? ఇలా బిగ్ థింగ్స్లో ఆల్టర్నేట్ ప్లాన్ ఉండడం ఇంకా మంచిదాంటి. గౌతమ్ లాగా ఇలా ముందు చూపుతో ఆలోచించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అనింది. ఆహా, ఎంత మెచ్యూర్గా మాట్లాడిందిరా అమ్మాయి. హ్మ్. మీ అమ్మకంటే ఆ అమ్మాయి చాలా బెటర్ అనిపిస్తుంది. ఆ, బానే అనలైజ్ చేశారు గాని సంజీవ్ అన్నన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగమని అడిగారా? మాట్లాడనే, చాలా మంచి ఫ్యామిలీ, వదులుకోవద్దు అని చెప్పారు. అవునా? మ్మ్. సంజీవ్ అన్న మాట నమ్మొచ్చండి. ఆ ప్రాబ్లం ఏంటా అని కృష్ణకు కాల్ చేసి అడిగి సాల్వ్ చేసి ఇదంతా అయ్యేసరికి ఈ టైం అయింది. మేఘా వంట రెడీ నానా, దా భోంచేద్దాం. ఓకేనే, నేను తిన్నాక మళ్ళీ జాయిన్ అవుతా. సరేనా? బాయ్. గౌతమ్ని పిలిచావా లేకపోతేనే? మన ఎవరినైనా గట్టిగా మిస్ అవుతే అలానే ఉంటుంది కదే. నేనేదో కాల్లో ఉండాలా ఫ్లోలో మాట్లాడాను. ఆ మాత్రం దానికి మిస్ అవుతున్నట్టేం కాదు. నువ్వేమో కానీ నేను నిజంగానే మిస్ అవుతున్నానే. ప్రతిరోజు వచ్చి ఆంటీ తిన్నారా, పనిలో ఏమైనా హెల్ప్ చేయాలా, ఇంకేంటి ఆంటీ అని సరదా సరదాగా మాట్లాడేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. అదేంటోనే, మనకు నచ్చిన వాళ్ళు పక్కనున్నప్పుడు వాళ్ళ విలువ అర్థం కాదు. అర్థమయ్యేలోపు వాళ్ళు మన పక్కనుండరు కదా. రే గౌతమ్, రారా. తీసుకో. ఇట్స్ ఎ సెలబ్రేషన్ టైం. దేనికి నాన్న సెలబ్రేషన్? అదేరా, స్టార్టప్ వర్కౌట్ అవుదని అమ్మతో అన్నా ఉంటా కదా. కూర్చో. గివప్ ఇచ్చిన సెలబ్రేషన్ ఏంటి నాన్న? కొన్ని విషయాల్లో పట్టుదలతో గట్టిగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఆ విషయం మనం ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవుదని తెలిసినప్పుడు దాన్ని ఎప్పుడు ఆపేయాలో తెలియడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏంట్రా, ఇంత ఫిలాసఫీ చెప్పిన తర్వాత కూడా అలా ఉన్నావు? నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టావు కదా, అది ఇంపార్టెంట్. తాగు. నువ్వు అంత ఈజీగా గివప్ ఇచ్చే టైప్ కాదే. నాకు అర్థం కావట్లేదు నాన్న. నా ఐడియా రాంగా, ఇక్కడ ఇన్వెస్టర్స్ రాంగా, ఏం చేంజెస్ చేయాలి, ఏం చేయకూడదు, నాకేమీ అర్థం కావట్లేదు. రే చూడరా, ఈ టెక్నికల్ థింగ్స్ ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయో లేదో కాస్త పక్కన పెడదాం. నాకు తెలిసిందల్లా నువ్వెలాంటోడివి అని. చిన్నప్పుడు సమ్మర్లో నీ సీనియర్స్తో కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడివి. ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోయేవాళ్ళు మీ టీం. అప్పుడు నేను ఎలాగే ఓడిపోయే మ్యాచ్ కదా, ఒకరోజు హాలిడేకి వెళ్దామంటే ఎలాగో ఓడిపోయే మ్యాచ్ కదా, అదేదో ఆడాక ఓడిపోతా నాన్న అన్నావు. అప్పుడు నేను షాక్ అయిపోయాను రా. అదే మొండి ధైర్యంతో వచ్చిన ప్రతి బాల్ని ఆడే ప్రయత్నం మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు నువ్వు. ఆ రోజు నాకు బాగా గుర్తుందిరా, మ్యాచ్ ఎలాగో ఆడి గెలిపించేశావు. కానీ నువ్వు ఆడిన ఆ ఇన్నింగ్స్, అంతకుముందు మీరు ఓడిపోయిన 8 మ్యాచ్ల్ని మీరే గెలిచారా అన్నట్టు చేశావు. ఆ 8 ఏళ్ల గౌతమ్కి ఓడిపోవటం, గెలవటం ఇవేవీ తెలియదురా. వాడికి తెలిసిందల్లా లాస్ట్ బాల్ వరకు 100% ఎఫర్ట్స్ పెట్టామా లేదా అంతే. భయపడ్డాను నాన్న, ఎవరో 2-3 చెప్పారని. నా వల్ల కాదనుకుని గివప్ ఇచ్చేసాను. పర్లేదురా, నువ్వైతే రియలైజ్ అయ్యావు, అది ఇంపార్టెంట్. ఎలాగో ఇక్కడికి వచ్చేసావు కదా, ఇన్వెస్టర్స్ని ట్రై చేసి చూడు. అన్నట్టు స్కూల్ ఫ్రెండ్స్ అని, క్లబ్ ఫ్రెండ్స్ అని 2-3 ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళకు మాట చెప్పెట్టమంటావా? వద్దు నాన్న, నేనే చూసుకుంటా. నీ ఇష్టం రా, తాగు.
సార్ పిలుస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్? యా హలో హలో గౌతమ్, Yes, sir. కరెక్ట్. ప్లీజ్, నేను మీ పిచ్ చూశాను. ఐ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. బట్ ఇంకొంచెం ఎలాబరేటెడ్గా చెప్తే బాగుంటుంది. ష్యూర్ సార్. అది కూడా ల్యాప్టాప్ పీపీటీ లేకుండా చెప్తే ఇంకా బాగుంటుంది. ఓకే సార్. ఎంతసేపట్లో చెప్పగలవు? యువర్ ఫ్లెక్సిబిలిటీ సార్. 5 minutes, 15 minutes or 1 hour. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. గుడ్ స్పిరిట్. నువ్వైతే స్టార్ట్ చేయి. వర్కౌట్ అవ్వకపోతే నేను మధ్యలోనే చెప్పేస్తాను. ఫీల్ ఓకే? నో ప్రాబ్లం సార్. గో ఆన్. ఈ జనరేషన్లో ఎంత సంపాదించామనే దానికంటే మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకునే దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇంకా ఈవెంట్స్లో అయితే పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్ ల్యాక్స్ ఆన్ అవుట్ఫిట్. ఇవన్నీ ఒక సైడ్కి అయితే రీసెంట్గా మనం రిలీజ్లని లేదా పార్టీస్లో వింటేజ్ థీమ్ అని మన పాత రోజులు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యాషన్ మార్కెట్. పీపుల్ ఆర్ బిహైండ్ వింటేజ్ అవుట్ఫిట్స్. సో మై ఐడియా ఇస్ టు సెల్ కంప్లీట్ వింటేజ్ అవుట్ఫిట్ ప్యాకేజెస్. సో వాటిని ఎవరన్నా చూసినప్పుడు ఇట్ షుడ్ డైరెక్ట్లీ ఇండికేట్ అవర్ బ్రాండ్ బట్ నథింగ్ ఎల్స్. ఏమైనా శాంపుల్ అవుట్ఫిట్స్ ఉన్నాయా? ఎస్ సార్. ఇది సార్. ఐ లవ్డ్ యువర్ ఐడియా. ఐ లవ్డ్ అవుట్ఫిట్స్ టూ. బట్ వీటికి డిమాండ్ వచ్చి ఒక పర్టికులర్ టైంలో మాత్రమే ఉంటుంది. లైక్ ఎలా చెప్పాలి? యు మీన్ సీజనల్ అండ్ ఫంక్షన్స్కి మాత్రం? ఎగ్జాక్ట్లీ. ఇలా కస్టమర్ మన దగ్గరికి సంవత్సరంలో 1 లేదా 2 సార్లు మాత్రమే వస్తాడు. సో ఫుట్ఫాల్ విల్ బీ ఏ ప్రాబ్లం. నేను చెప్పొచ్చేది ఏంటంటే 1 minute. నీ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా ఎఫోర్డబుల్గా ఉండాలి అంటే అవి కంప్లీట్ ప్యాకేజ్లా కాకుండా ఇండివిజువల్గా సేల్ చేయి. అప్పుడు ఎవరు కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు కదా. నేను ఒక మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఓకే, డన్. గౌతమ్, వేర్ ఆర్ వి? ఫుట్ఫాల్ గురించి చెప్తున్నారు సార్. బట్ అది ప్రాబ్లమే కాదు కదా సార్. ఎందుకంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాసే కదా. అంటే వీటి ప్రైజెస్ హయ్యర్గా ఉంటాయేమో. ఎగ్జాక్ట్లీ సార్. కానీ ఈ కంప్లీట్ అవుట్ఫిట్ ప్యాకేజెస్ అనేవి లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే. మనం మెయిన్గా ఫోకస్ చేసేవి ఇండివిజువల్ ప్రోడక్ట్స్ అమ్మడానికే కదా. అమ్మాయిలకైతే వాళ్ళు ఎలా స్టైల్ చేసుకోవాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్ వోంట్ బి ఏ ప్రాబ్లం. స్పాట్ ఆన్. నేను ఏ మైండ్ సెట్తో థింక్ చేస్తున్నానో నువ్వు ఎగ్జాక్ట్లీ అలానే థింక్ చేస్తున్నావు. నువ్వు యుఎస్ నుంచి వచ్చిన ఇక్కడ వాళ్ళ మైండ్ సెట్ని, ఇక్కడ ఉన్న మార్కెట్ని బాగా స్టడీ చేసావు. వీఆర్ డూయింగ్ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీక్ మా టీంతో ఇంకొకసారి పిచ్ చేయాల్సి ఉంటుంది, జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. ష్యూర్. నాకు వైజాగ్తో పాటు హైదరాబాద్ అండ్ బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. నీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం చూసుకుని ఎక్కడో చోట ఆఫీస్ సెటప్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఓకే. గౌతమ్, నువ్వు భాస్కర్ వాళ్ళ అబ్బాయి కదా? ఎస్ సార్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు మా డాడీకి ఒకప్పుడు క్లబ్ ఫ్రెండ్స్? యా, యాక్చువల్లీ నువ్వు మీ డాడీతో కూడా చెప్పించుండొచ్చు. బట్ యూ డెంట్ డూ దట్. ఐ లవ్డ్ యువర్ సిన్సియర్ అప్రోచ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్.